పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో రెండో సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ రూపుదిద్దుకుంటుంది. తాజాగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. సమ్మర్ కానుకగా మార్చి 26న విడుదలకు ముస్తాబవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి సరిగ్గా 48 రోజులు మాత్రమే టైం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా కొంత పార్ట్ సీజీ వర్క్ అలాగే ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కంప్లీట్ అవ్వాలి. దీంతో దర్శకుడు హరీష్ శంకర్ పై టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం తాను హీరోగా డెబ్యూ ఇవ్వబోతున్న ఎల్లమ్మపై ఫోకస్ పెట్టాడు. చెన్నైలో ఆ సినిమా కోసం ట్రైన్ అవుతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పీ ఈ సినిమా కోసం అదిరిపోయే టూల్స్ ను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ట్విట్టర్ ద్వారా దీనికి సంబంధించి ఒక ఫోటోను విడుదల చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజికల్ బ్లాస్టింగ్ కోసం దేవిశ్రీ సిద్ధమవుతున్నాడు అంటూ క్యాప్షన్ జత చేశారు చిత్ర బృందం. గతంలో పవన్, హరీష్, డిఎస్పీ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మ్యూజిక్ ఒక ప్రపంచం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే మ్యూజిక్ రిపీట్ అయ్యేలా డిఎస్పీ అదిరిపోయే మాస్ బీట్ ను కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్ తన సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మ్యానరిజం కు తగ్గట్లుగా సాంగ్స్ ఉండాలని ఆయన డిఎస్పీతో కలిసి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు దేఖ్లెంగే సాంగ్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు దేవిశ్రీ. ఇకప్పుడు మరో రెండో ఫుల్ లెంత్ పాటలతో ఫ్యాన్స్ కు మ్యూజికల్ కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే ఆ రెండు పాటలు విడుదల కాబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్స్ లో దద్దరిల్లాల్సిందని కామెంట్ పెడుతున్నారు. కాగా ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా పవన్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అభిమాన్ నుంచి దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో రూపొందించిన గత చిత్రం గబ్బర్ సింగ్ తో ఎంతటి సంచలనాలు సృష్టించారో తెలిసిందే. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో అంతకు మించిన సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. కుటుంబాలతో కలిసి ప్రేక్షకులు థియేటర్స్ లో తరలి వెళ్లి ప్యాక్ వినోదాన్ని ఆస్వాదించేలా ఉస్తాద్ భగత్ సింగ్ రూపుదిద్దుకుంటుంది. గ్రాండ్ పోస్టర్ తో పాటు ఈ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ మరో సర్ప్రైజ్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లుక్ తో విడుదలైన ఈ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన మొదటి పాట దేఖ్లెంగే సాలేకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న రెండో పాట రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేసింది. ఈ పాటతో ప్రమోషన్లు మరింత ఊపందుకున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దశరథ్ స్క్రీన్ పై అందిస్తుండగా అశుతోష్ రాణా, గౌతమి నాగ్, మహేష్, అవినాష్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ భారీ కాంబినేషన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ రికార్డులు కొట్టే అవకాశం ఉంది. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.